అనంతపురం జిల్లా అనంతపురం పట్టణంలో ఆర్&బి అతిథి గృహంలో ఆంధ్ర రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బెలుగుప్ప మండలంలో జీడిపల్లి రిజర్వాయర్ ను సందర్శించారు. సాయంత్రం అనంతపురం పట్టణంలోని ఆర్&బి అతిథి గృహంలో మీడియా ద్వారా మాట్లాడుతూ రాయలసీమలో ఇరిగేషన్ వ్యవస్థ అంతా నిర్వీర్యమైందని, మళ్లీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిన పరిస్థితి ఉందని, దానికి ఒక ఉదాహరణ ఇప్పుడు హంద్రీనీవా మనం చూస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పూర్తి సామర్థ్యంతో హంద్రీనీవా పనిచేసే విధంగా మళ్లీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అనంతరం వైసీపీ పార్టీ గత ప్రభుత్వం పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అమ్మఒడి పేరుతో మోసం చేశారని, అసలు గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం సరిగ్గా ఇవ్వలేని జగన్ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడం పద్ధతి కాదని, ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది అని, గత వైసీపీ పాలనలో వైఎస్ జగన్ ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు సరిగ్గా ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని ప్రజలకు అండగా ఉండి త్వరలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని, సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం ఇచ్చి ఇంకా 100 రోజులే అయిందని, ఇది మంచి ప్రభుత్వం అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఖచ్చితంగా మనం పెంచుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు హంద్రీనీవా మనం కృష్ణా నదిలో మనం తీసుకుంటూ ఉన్నాం, అది కూడా లిమిటెడ్. అంటే ఏదైతే మనం ఫ్లడ్ ఏదైతే వస్తూ ఉందో ఫ్లడ్ టైంలోనే, అంటే వాటర్ ఎక్కువ మనకి ఏదైతే ఇప్పుడు మాల్యాల్లో మనం తీసుకుంటూ ఉన్నాం, అది జనరల్ గా 835 అడుగులు వరకు ఉన్నప్పుడు మాత్రమే మనం వాటర్ తీసుకోగలం. అంటే లిమిటెడ్, అంటే ఒక 150 రోజులు లేకపోతే 180 రోజులు మాత్రమే మనం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అక్కడ తక్కువ పీరియడ్ లో మనం హంద్రీనీవా నుంచి వాటర్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రిజర్వాయర్లు ఉన్నప్పుడే ఆ ఫ్లడ్ టైంలో మనం వాటర్ తీసుకున్న రిజర్వాయర్ లో మనం రిజర్వ్ చేసుకుంటే మిగిలినటువంటి పీరియడ్ మనం వాటర్ ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ ఏంటంటే మా ప్రయారిటీ ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వాయర్లు నిండడానికి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఆయకట్లు కూడా సరిపడేటువంటి వాటర్ ఏదైతే హంద్రీనీవా నుంచి రావట్లా. ఎందుకంటే ఇప్పుడు హంద్రీనీవా నుంచి వచ్చేది 1800-1900 క్యూసెక్కులు మాత్రమే. చేత ముందు హంద్రీనీవా మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాని చాలా క్లియర్ గా మా దగ్గర ఆ రోజు భారతీరెడ్డి, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి ఇంటింటికి వెళ్ళి ఒక పిల్లవాడు ఉంటే 15,000, 2 పిల్లవాళ్ళు ఉంటే 30,000 రూపాయలు ఇస్తానని ఇంటింటికి చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2కి ఇస్తానని చెప్పి ఒక్కడికి ఇచ్చి మోసం చేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఇది ఫస్ట్ క్వశ్చన్, దీనికి సమాధానం చెప్పమనండి. రెండవది, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు నువ్వు అమ్మఒడి అమలు చేస్తావు? నువ్వు 2019 ఏదైతే మే 30వ తారీఖు నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావు ముఖ్యమంత్రిగా, ఎప్పుడు నువ్వు అమ్మఒడిని అమలు చేస్తావు? నువ్వు 2020లో అమలు చేస్తావు. అంటే 2కి ఇస్తానని చెప్పి ఒక్కడికే ఎగ్గొట్టి ఆ ఒక్కడికి ఇచ్చేది కూడా నువ్వు 9 నెలల తర్వాత అమ్మఒడిని నువ్వు ఇచ్చి ఈ రోజు తల్లికి వందనం గురించి మొదటి 2 నెలల్లోనే 3 నెలల్లోనే ప్రశ్నించేటువంటి హక్కు నీకుందా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏదైతే అమ్మ ఎవరైతే ఆ డైవర్స్ ని కూడా మనం వైజాగ్ నుంచి కాకినాడ నుంచి తీసుకొచ్చాం, వాళ్ళు కూడా కింద గ్రౌండ్ లో కూడా మొత్తం పరిశీలన చేస్తా ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా కూడా చిక్కుకుని ఉంటే దాన్ని కూడా వెలికి తీసేయడం, లేదంటే క్రిందికి పోతే కనుక ఎక్కడ అనేది కూడా ఐడెంటిఫై చేసి దాన్ని కూడా క్లియర్ చేస్తాం. నిజంగా మీరు చెప్పినట్టు మనకు కూడా చాలా కష్టం. ఎందుకంటే ఏదైతే ఆ రోజు ఫ్లడ్ హెవీగా వచ్చింది కృష్ణాకి, దగ్గర ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో 11,40,000 క్యూసెక్కులు నీరు వచ్చినటువంటి టైంలో అటువంటి పడవలు, అటువంటి బోట్స్, ఎందుకంటే మేము కూడా చూడలేదు, ఏదో బోట్ అంటే ఒక 40 టన్నులో ఉంటుందని చెప్పారు వెయిట్, కానీ తీరా చూస్తే అది దగ్గర 100 టన్నులు. అంటే దగ్గర మరి ఒక 10 లారీలు 8 లారీలు శాండ్ ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసే కెపాసిటీగా ఆ బోట్స్ ని తయారు చేశారని అంటే, ఏదైతే మేము డైవర్స్ కూడా తీసుకొచ్చి వాటిని కట్ చేయాలి 2 కింద చూస్తే లోపల ఒక ఐరన్ లేరు, కింద ఒక ఐరన్ లేరు, మళ్ళీ సెంటర్ లో దానికి మళ్ళీ లైనింగ్, అవన్నీ చూస్తే ఎంత పకడ్బందీగా బోట్స్ ఉన్నాయని. పైగా ఆ బోట్స్ ను కూడా మళ్ళీ సింగిల్ గా బోట్ వస్తే కొన్ని ఏదో దాన్ని తీసుకురావచ్చు, కానీ ఆ బోట్స్ ను కూడా లింక్ చేసి, అంటే 3 బోట్లు కూడా మళ్ళీ ఒకదాని కూడా లింక్ చేసి మళ్ళీ దాన్ని శాండ్ తో కూడా నింపి పంపించారని అంటే, ఒక అణు విస్ఫోటనం లాగా దాన్ని స్ట్రెంగ్తన్ చేసి ప్రకాశం బ్యారేజ్ రావడం అనేక అనుమానాలకి. ఎందుకంటే ఆ 3 బోట్స్ కూడా మరి ఒకే యజమానికి సంబంధించినవి కావడం. ఎందుకంటే అక్కడ దగ్గర 150 నుంచి 180 బోట్స్ దాకా ఉన్న ఏరియాలో, కానీ అవి కాకుండా ఒకే యజమానికి సంబంధించి 3 బోట్స్ రావడం, అవి కూడా లింకప్ అయి రావడం, అది కూడా ఒక ఫ్లడ్ కి ముందు ఒక 20 రోజుల ముందే అవతల నుంచి ఈ గొల్లపూడి తీసుకొచ్చి ఇక్కడ కట్టడం, ఒక్కొక్క బోటు కూడా
చాలా వాల్యూ 50-60 లక్షల రూపాయల వాల్యూ, 3 కోట్లు కలిపితే దగ్గర దగ్గర 2 కోట్ల రూపాయల వాల్యూ, 2 కోట్ల రూపాయల ఆస్తిని కనీసం లంగర్ వేసుకొని కూడా దాన్ని రక్షించుకోకుండా ఏదో ఒక తాడుతో దాన్ని కట్టేయడానికి, అంటే ఇవన్నీ కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దాని మీద కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు కూడా